దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు చదువుతాను. కొన్ని సంగతులు మీకు వివరిస్తాను. బబులోను రాజుకు బెల్షస్సర్ పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. అతడు తన పడుక మీద పరుండి ఒక కలకని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మరొకసారి నీ సన్నిధికి వచ్చాం. నీ వాక్యం వినాలని ఆశపడుతున్నాం. మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని 3 ముక్కలు చేసుకోవాలి. మొదటి 8 వచనాలు 4 జంతువుల దర్శనం. మొదటి 8 వచనాలు 4 జంతువుల దర్శనం. 9 నుండి 14 వచనాలు దేవుని తీర్పు. 9 నుండి 14 వచనాలు దేవుని తీర్పు లేక మహిమ కలిగిన తీర్పు. దేవుని తీర్పు లేదా మహిమ కలిగిన తీర్పు. ఇక 15వ వచనం నుంచి 28వ వచనం వరకు 4 జీవుల భావము. 15వ వచనం నుంచి 28వ వచనం వరకు 4 జీవుల భావం. 3 ముక్కలు. మొదటి 8 వచనాలు 4 జీవులు. 9 నుండి 14 వచనాలు దేవుని తీర్పు. 15 నుండి 28 వచనాలు ఆ 4 జీవుల యొక్క భావం. రైట్. ఇప్పుడు వినండి, మీరు శ్రద్ధగా వింటే అర్థమైపోద్ది. 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్కు కల వచ్చింది. 2వ అధ్యాయంలో ఎవరికి వచ్చింది? నెబుకద్నెజర్కు కల వచ్చింది. కల మర్చిపోయాడు, తెలుసు కదా మనకి. అక్కడ 4 మెటల్స్ అంటే 4 రకాలైనటువంటి లోహాలు కనపడ్డాయి. తల బంగారము, ఛాతీ చేతులు వెండి, పొట్ట దగ్గర నుంచి థైస్ వరకు ఎత్తడి, కాళ్ళ దగ్గర నుంచి కిందకి ఇనుము, వేళ్ళు ఇనుము, మట్టి. ఇది 4 మెటల్స్ కదా, 4 లోహాలు. ఇక్కడ 4 జంతువులు. అర్థమవుతుందా? దానికి దీనికి సంబంధం ఉంది, అందుకనే ఆ 4 లోహాలు గుర్తు చేశాను. ఈ 4 లోహాల గురించి ఎవరికి ఇచ్చాడు దేవుడు దర్శనం? నెబుకద్నెజర్కి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? బబులోను రాజైన నెబుకద్నెజర్కి ఇచ్చాడు. ఇప్పుడు 4 జంతువుల దర్శనం ఎవరికి ఇచ్చాడు? తన దాసుడైన దానియేలుకి ఇచ్చాడు. నెబుకద్నెజర్కి ఇచ్చిన, దానియేలుకి ఇచ్చిన దర్శనం యొక్క భావం ఒకటే. దర్శనం యొక్క భావం ఒకటే, కానీ దర్శనాలలో ఉండేటువంటి విధానాలు వేరు. అంటే అక్కడేమో లోహాలు చూపించాడు, ఇక్కడేమో జంతువులు చూపించాడు, అంతే తేడా. రైట్. ఇక్కడ దానియేలు పడుకున్నాడంట. పడుకునగా అది రాజు అయినటువంటి బెల్షస్సరు యొక్క రాజరికంలో మొదటి సంవత్సరం. దానియేలు పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. దేవుడు అతనికి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. అందులో సముద్రములో నుంచి 4 జీవులు వచ్చాయంట. సముద్రం నుంచి ఎన్ని జీవులు వచ్చాయి? 4 జీవులు వచ్చాయి. ఆ 4 జీవుల్లో 4వ వచనం సింహము వంటి జీవి. 4వ వచనం ఏముంది? 7:4 సింహము వంటిది. 5వ వచనం ఎలుగుబంటి వంటిది. 7:5లో ఉంది చూడండి. 2వ జంతువు ఎలుగుబంటి. 6వ వచనం చూడండి, చిరుతపులి. 6వ వచనంలో ఏముంది? చిరుతపులి.
7వ వచనములో ఇతర జంతువులకు భిన్నమైనది అని ఉంది. 7వ వచనం ఆఖరి లైన్లో చూడండి, ఇతర జంతువులకు భిన్నమైనది. మరలా చెప్తున్నానండి, దానియేలుకు వచ్చిన దర్శనంలో 4 జంతువులు కనబడుతున్నాయి. 1 సింహం, 2 ఎలుగుబంటి, 3 చిరుతపులి, 4 ఒక భిన్నమైన జంతువు. ఏమండి, ఏ జంతువు? భిన్నమైన జంతువు. ఈ భిన్నమైన జంతువు ఏంటంటే దీనికి కొమ్ములు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తర్వాత మనం మెల్లగా ఆలోచన చేద్దాం. రైట్. ఇప్పుడు దానియేలుకు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. అందులో సింహము అంటే ఎవరు అంటే 2వ అధ్యాయంలో ఉన్న బంగారము. సింహము అంటే 2వ అధ్యాయంలో ఉన్న బంగారము. ఎలుగుబంటి అంటే 2వ అధ్యాయంలో ఉన్న వెండి. చిరుతపులి అంటే 2వ అధ్యాయంలో ఉన్న ఇత్తడి. తర్వాత భిన్నమైన జంతువు అంటే 2వ అధ్యాయంలో ఉన్న ఇనుము. మీకు అర్థమైంది కదా? మళ్ళీ చెప్తున్నా, సింహము అంటే బంగారము, ఎలుగుబంటి అంటే వెండి, చిరుతపులి అంటే ఇత్తడి, విభిన్నమైన జంతువు, భిన్నమైన జంతువు అంటే ఇనుము. ఇప్పుడు దేవుడు మానవ రాజ్యములు ఎలా ఉంటాయో చెబుతున్నాడు. దేవుడు మానవ రాజ్యాలు ఎలా ఉండబోతున్నాయో చెబుతున్నాడు. 1 నెబుకద్నెజరుకు చెప్పాడు, ఇప్పుడు మర్రా దానియేలుకి రిపీట్ చేసి చెప్తున్నాడు. రైట్. వీటి గురించినటువంటి క్లుప్తమైన వివరణ 4వ వచనానికి రండి. 4వ వచనం, మొదటిది సింహమును పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. రైట్, వినాలి. మొదటిదానికంటే సింహం అంట, సింహానికి ఏమున్నాయంట? గద్ద రెక్కలు ఉన్నాయంట, పక్షిరాజు రెక్కలు. మీరు ఇప్పటికీ కూడా బాబిలోన్, ద సింబల్ ఆఫ్ బాబిలోన్ అని కొడితే సింహానికి రెక్కలుంటాయి. బబులోను యొక్క దేవత, బబులోను దేవత, సింహానికి రెక్కలుంటాయి. రైట్. సింహము అంటే బలము గలది. సంసోను దగ్గరికి వెళ్ళాలి కదా. సింహము బలము గల దానిలో నుండి తినేదానిలోంచి తేనె వచ్చిందన్నాడు కదా. బలము గలదంటే సింహం. రైట్. సింహము అంటే బలమైనది, రెక్కలు అంటే వేగమైనది అని అర్థం. పక్షి ఎలా ఎగురుతుంది? స్విఫ్ట్ అంటే ఎగిరిపోవడం. కాబట్టి రాజు అయినటువంటి నెబుకద్నెజరు యొక్క కాలం ఎలా ఉందంటే చాలా బలంగా ఉంది. చెప్పాడు అక్కడ చూడండి, అది బలము గలది, రెక్కలు ఉన్నాయంటే అది వేగమైంది. ఒక మాట చెప్తాను, ఒక్క మాటే. దేవుడు నెబుకద్నెజరుని దేంతో పోల్చాడు తెలుసా? సింహంతో పోల్చాడు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం, పొదలలో నుండి సింహము బయలుదేరుచున్నది, జనముల వినాశనకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనముగా ఉండను. పొదల్లో నుంచి వస్తాడంటే, పొదలలో నుండి సింహము బయలుదేరుచున్నది. ఇది బబులోను రాజైన నెబుకద్నెజరు గూర్చిన ప్రవచనం. ఇప్పుడు వినండి, సింహం అంటే ఎవరు? బబులోను రాజైన నెబుకద్నెజరు. సింహం వీడు మొత్తం వచ్చాడంటే నాశనం చేసేస్తాడు. అలాగే ఇశ్రాయేలు దేశాన్ని ఏం చేశాడు? పట్టణాలన్నీ నాశనం చేశాడు, దేవాలయాన్ని నాశనం చేశాడు, అన్నీ కొట్టుకొని బబులోను దేశానికి తీసుకుని పోయాడు. ఆడు ఇంకెలా వస్తాడో చెప్తున్నాడు చూడండి. 48వ అధ్యాయం, ఇర్మియా గ్రంథమే
అతడు ఎలా వస్తాడో చెప్తున్నాడు. 48వ అధ్యాయం 40వ వచనం. 48:40 యెహోవా సెలవిచ్చినదేమనగా, పక్షిరాజు ఎగురున్నట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలు చాపును. పక్షిరాజు వలె రెక్కల చాపి అంటే ఎగిరి వస్తాడు. 49వ అధ్యాయము అక్కడే ఉన్నాం కదా, 22వ వచనం చదువుతున్నాం చూడండి. 49:22 శత్రువు పక్షిరాజు వలె లేచి ఎగిరి బస్రా మీద పడవలనని తన రెక్కలు విప్పుకున్నాడు. చాలు చాలు అన్నారా? ఇప్పుడు ఇంతకీ అర్థమైపోయింది కదా మీకు. సింహం అంటే ఎవరు? నెబుకద్నెజరు. నెబుకద్నెజర్కి ఏమున్నాయి? రెక్కలు ఉన్నాయి. అంటే వేగంగా వస్తాడు, బలంగా ఉన్నాడు, వేగంగా వస్తాడు. వచ్చాడంటే ఏం చేస్తాడు? గెద్ద వచ్చిందంటే ఏం చేద్దా? గెద్ద వచ్చిందంటే కోడి పిల్లని ఎత్తుకుపోద్ది. మీకు ఇస్రాయేల్ దేశంలో అప్పుడప్పుడు వీడియోలు వస్తూ ఉంటాయి. చిన్న గొర్రె పిల్లని కూడా ఎత్తుకుపోద్దండి గెద్ద. ఒక మాదిరి గొర్రె పిల్లని కూడా గెద్ద ఎత్తుకుపోద్ది. అంటే ఇప్పుడు బలమైనది, వేగమైంది. ఇది నెబుకద్నెజరుకు గుర్తు. అయితే ఏం చెప్పాడు? రండి 4వ వచనం, 7వ అధ్యాయం 4వ వచనం. మొదట సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి. దేవుడు ఏం చేశాడంట? రెక్కలు తీసేశాడంట. కొన్నిసార్లు మనం ఎగిరెగిరి పడుతూ ఉంటాం. ఎగిరెగిరి పడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రెక్కలు తీసేస్తాడు. జాగ్రత్త. ఈ నెబుకద్నెజరు రాజు కూడా ఎగిరెగిరి పడ్డాడు. ఈ బబులోను రాజుల యొక్క పరిస్థితి ఏంటంటే ఎగిరిపడమే. మీకు రండి ఒక సంగతి చెప్తాను. 4వ అధ్యాయానికి రండి. బబులోను రాజ్యం అభివృద్ధి చెందుతూ ఉంది. నెబుకద్నెజరు కూడా అభివృద్ధి చెందుతున్నాడు. చెందుతున్నప్పుడు జరిగింది ఏంటంటే దేవుడు రెక్కలు తీసేశాడు. ఏం జరిగింది? రెక్కలు తీసేయడం అంటే ఏంటి? 4వ అధ్యాయం 33వ వచనం. ఆ గడియలోనే ఎలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతనిని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివి ఆయను. ఇప్పుడు వీడిని తరిమేశాడు, మనుషుల నుంచి తరిమేశాడు, అడవులోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంతగా రెక్కలు ఉన్నట్ట, రెక్కలు తీసేసినట్ట? సింహాసనం మీద ఉన్నంతసేపు రెక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? నువ్వెందుకు ఉప్పొంగిపోతున్నావు అని చెప్పి అడవిలోకి దోసేశాడు. 34వ వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై. విన్నారా? ఏ బుద్ధి గలవాడనై? రైట్. ఇప్పుడు 7వ అధ్యాయానికి రండి. ఒక్క పేజీ తెప్పండి. 7వ అధ్యాయం 4వ వచనం. మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలె ఉన్నదా? ఎలా? మనుష్యుని. అంతవరకు నేను దేవుణ్ణి అనుకున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఇక్కడ ఏమన్నాడు? 4:34 ఏమన్నాడు? మానవ బుద్ధి అన్నాడా? మీకు క్లారిటీ రావాలి. 4:34 చదవండి. ఈ రెక్కలు తీసేసిన తర్వాత ఏ బుద్ధి వచ్చిందంట? అది. ఇప్పుడు ఎవరు? ఇప్పుడు చెప్పండి. మొదటి జంతువు ఎవరు? మొదటి జంతువు ఎవరు? నెబుకద్నెజరు. నెబుకద్నెజరుకి బలం ఉంది, నెబుకద్నెజరుకి వేగము ఉంది. ఆ బలాన్ని, వేగాన్ని బట్టి నెబుకద్నెజరు విర్రవీగిపోయాడు. దేవుడు ఏం చేశాడు? రెక్కలు తీశాడు. రెక్కలు తీసిన తర్వాత ఏ బుద్ధి వచ్చింది? అది. ఒకసారి మనం ఏం చేస్తూ ఉంటామంటే, నా అంతటి వాడు లేడు, నన్ను మించిన జ్ఞానవంతుడు లేడు, నన్ను మించిన బలవంతుడు లేడు విర్రవీగుతూ ఉంటాం.
అప్పుడు దేవుడు మనం దేన్ని బట్టి గర్విస్తున్నామో దాన్ని తీసేస్తాడు. నెబుకద్నెజరుకి మానవ బుద్ధి వచ్చిందంట. మానవ బుద్ధి గలవాడై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి, ఏ తట్టు ఎత్తాడు? ఆకాశము తట్టు ఎత్తి, చిరంజీవియు సర్వోన్నతుడకు దేవుని స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించి తిని. ఎవరిని కనపరుస్తున్నాడు ఇప్పుడు? దేవుని కనపరుస్తున్నాడు. కాబట్టి మొదటి జంతువు ఎవరిని సూచిస్తుందంటే, మరలా చదువుతున్నాను రండి, 4వ వచనం, 7:4. మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కలు ఉండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకొని నేలపై నిలబడి ఉండెను. ఏమంటే నేల మీద నిలబెట్టాడా లేదా? ఇందాక ఏం చేశాడు? రెక్కలు ఉన్నంతసేపు నేల మీద నిలబడ్డా? ఇప్పుడు ఎక్కడ నిలబెట్టాడు? కాబట్టి దేవుడు ఎవరిని ఎక్కడ నిలబెట్టాలని తెలుసు. రెక్కలు తీసేశాడు. రెక్కలుంటే నువ్వు ఎగురుతున్నావురా అని రెక్కలు తీసాడు. అంటే అది రెక్కలు అంటే ఏం కాదు, గర్వం అంతే. రెక్కలు అంటే ఏంటి? గర్వం. ఆ గర్వాన్ని తీసేసి మానవ బుద్ధిని ఇచ్చి ఏం చేశాడు? అతన్ని నిలవబెట్టాడు. మనుషుని వలె అది పాదములు పెట్టుకుని నేలపై నిలవబడి ఉండెను, మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడెను. అంతే కదా? మానవ మనసు ఇవ్వబడిందని రాయబడిందా లేదా? రైట్. ఇప్పుడు మొదటి జంతువు గురించి మీకు క్లియర్ అయిందా? మొదటి జంతువు ఎవరు? నెబుకద్నెజరు. రైట్. రెండవ జంతువు దగ్గరకు వద్దాం రండి, 5వ వచనం. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. ఏమంటున్నారా? రెండవ జంతువు ఎటువంటిదంట? ఎలుగుబంటి అంట. అది ఓ పక్కకు పడుకుందంట. ఏ పక్క పడుకుంది? చూడండి. ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వం మీద పండుకుని, అంటే ఓ పక్కకు పడుకుని తన నోట పండ్ల మధ్య 3 పక్కటెముకలను పట్టుకుంది. ఎన్ని పక్కటెముకలంట? రైట్. ఇప్పుడు ఇంతకీ రెండవ జంతువు గురించి చెప్తున్నాడు, వినాలి జాగ్రత్తగా. ఆశ ఉంటే అర్థమవుద్ది, లేకపోతే అర్థం కాదు. రెండవ జంతువు ఎలుగుబంటి. ఎలుగుబంటి మనకలాగే ఈ పక్కన కొంత భుజం నొప్పి వచ్చినప్పుడు ఈ పక్క తిరుగుతాం, అంతేనా? రైట్. ఇప్పుడు ఎలుగుబంటి ఓ పక్కకు పడుకుందంట. ఓ పక్కకు పడుకుని 3 పక్కటెముకలు నోట్లో పెట్టుకుందంట. ఎన్ని పక్కటెముకలు? 3 పక్కటెముకలు. రైట్. దీనికి అర్థం ఏంటంటే, తల అంటే తల అంటే బబులోను రాజ్యం కదా. బబులోను రాజ్యం తర్వాత వచ్చిన రాజ్యం ఏంటి? ఇక్కడ ఉంది కదా ఛాతి, ఏంటి? సిల్వర్. ఏంటది? మాదీయ పారసీక. మాదీయ. ఇప్పుడు ఒక పక్క అంటే అర్థమవుతుందా మీకు? ఓ పక్క మాదీయ, ఓ పక్క పారసీక. పారసీకము అంటే ఇరాన్. మీకు తెలుసు కదా. ఇప్పుడు మనకి జంషెడ్ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఇరాన్ దాన్ని పారసీకము అంటారు, పారసీక రాజ్యం. రైట్. ఇప్పుడు ఒక పక్కకు పండుకొని అనే మాటల అర్థం ఏంటంటే, మీకు సాధారణంగా మన ఇంటి దగ్గర అప్పుడప్పుడు అంటుంటారు, 2 పొయ్యిలు పక్క పక్కన ఉంటేనంటే ఓ పొయ్యి బాగా వెలుగుద్దంట. చెప్పండి అమ్మా. ఏమీ లేదు, దానికి అర్థం ఏం కాదు. దాన్ని ఇంకో రకంగా ఆలోచించుకోకండి. అక్కడ ఉన్న గాలి ఒక పొయ్యికి సరిపోతుందని అర్థం. అక్కడ ఉన్న గాలి ఒక పొయ్యికి సరిపోతుంది, ఇంకో పొయ్యికి గాలి సరిపోక ఇప్పుడు మండించేది గాలి. అక్కడ కట్టి మండుతున్నా, పుల్ల మండుతున్నా మండించేది గాలి. కాబట్టి అక్కడ ఒక గాలి ఒక పొయ్యికి సరిపోయింది, రెండో పొయ్యి అంటే ఆ గాలిని కూడా ఇది లాగేసుకుంది. అలాగే మాదీయ పారసీక దేశాలు 2 ఉన్నాయి. మీరు చూడండి, మీ రైట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్ గట్టిగా బరువు లేపగలుగుతుంది, లెఫ్ట్ హ్యాండ్ రోడ్డుకి లెఫ్ట్ హ్యాండ్ కలుగుతుంది. అంతేగాని రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్తో పని చేయమనండి, చేయలేడు. అలాగే ఇక్కడ మాదీయ పారసీక రాజ్యాలు 2 రాజ్యాలే. ఎవరిని కొట్టొచ్చినాయి? తలను కొట్టొచ్చేసినాయి. తలను కొట్టేటప్పుడు 2 కలిసి ఉన్నాయి. అంటే నెబుకద్నెజరు సామ్రాజ్యాన్ని, బబులోను సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టేటప్పుడు ఈ 2 కలిసి ఉన్నాయి. తర్వాత ఏమైందంటే పారసీక రాజ్యం ఏమో బాగా డెవలప్ అయింది, మాదీయ రాజ్యం ఏమో కొంచెం డౌన్ అయింది. అందుకని ఓ పక్కకు పడుకుందంట. ఏ పక్కకు పడుకున్నట్టు? ఇప్పుడు
పారసీక రాజ్యం వైపు పడుకున్నట్టు. అంటే ఇరాన్ బాగా డెవలప్ అయింది, దాని ప్రక్కన ఉన్నటువంటి ఆ దేశాలు, మాదీయ దేశాలన్నీ కూడా, దమస్కు లాంటి దేశాలు అవి డెవలప్ కాలేకపోయాయి. అయితే ఓ పక్కకు పడుకుని మళ్ళీ ఏం చేసిందంట, 3 పక్కటెముకలు పట్టుకుందంట. పారసీక దేశం ఏం చేసిందంటే, ఇది బలంగా ఉంది కదా, ఏం చేసిందంటే పక్కన ఉన్న ఈజిప్ట్ మీద పడింది. ఈజిప్టు ఒక పక్కటెముక, ఆ ఈజిప్ట్ పక్కన ఉన్నటువంటి బబులోను మీద పడింది. అంటే ఆల్రెడీ బబులోను కొట్టారు కదా, ఇంకా మిగిలిన బబులోను సామ్రాజ్యంలో బబులోను మీద పడింది, అదో పక్కటెముక. ఈ బబులోనుకు ఐగుప్తుకి ఆ ప్రక్కన ఉన్నటువంటి లూదియా అంటారు, లూదియా ప్రాంతం, లిడియా అంటాం కదా మనం, ఆ ప్రాంతం. ఈ 3 ప్రాంతాలని పారసీక దేశం ఏం చేసిందంటే జయించేసింది. ఇప్పుడు 3 పక్కటెముకలు దొరికినాయి దీనికి. అర్థమైందా? ఇప్పుడు క్లియరా ఎలుగుబంటి గురించి? ఎలుగుబంటి అంటే ఏంటి? మాదీయ పారసీక దేశం. మాదీయ పారసీక రాజ్యం ఎవరిని జయించొచ్చింది? బబులోనును జయించొచ్చింది. మాదీయ పారసీకం అంటే 2 పార్శ్వాలు, అందులో ఒక పార్శ్వం డెవలప్ అయింది, అంటే పారసీక పార్శ్వం డెవలప్ అయింది. ఒక పక్కకు పడుకుని 3 పక్కటెముకలు పట్టుకుంది. అంటే ఆల్రెడీ బబులోను అనేది ఒక పక్కటెముక, ఐగుప్తు అనేది ఒక పక్కటెముక, లిడియా అనేది ఒక పక్కటెముక. ఎన్ని పక్కటెముకలు పట్టుకుంది? 3 పక్కటెముకలు. కాబట్టి ఆ నెక్స్ట్ వచ్చినటువంటి సామ్రాజ్యం మాదీయ పారసీక సామ్రాజ్యం, ఇది ప్రక్కనున్న దేశాలను భక్షించడం మొదలుపెట్టింది. రండి ఒక వచనం మనం చదువుకుందాం, తర్వాత వచనం చదువుదాం. రండి 6వ వచనం. అటు తరువాత అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూచితిని. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను, దానికి 4 తలలుండెను, దానికి ఆధిపత్యము ఇయ్యబడెను. రైట్. ఇప్పుడు మాదీయ పారసీక దేశం తర్వాత ఏ దేశం, ఏ రాజ్యం? 1 బబులోను సామ్రాజ్యం, 2 మాదీయ పారసీక సామ్రాజ్యం, 3వది గ్రీకు సామ్రాజ్యం. వందనాలమ్మ, బాగా చెప్పింది మా అమ్మాయి. గ్రీకు సామ్రాజ్యం. గ్రీకు సామ్రాజ్యం అంటే ఎవరు? అలెగ్జాండర్. అలెగ్జాండర్ అంట ఇలా తల్ల ఇలా పట్టుకుని ఇంకా నాకు జయంతాకి ఏమీ లేవు అని ఏడిచేడి చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయాక వాడికి 4 సైన్యాధిపతులు. ఎవరికి? అలెగ్జాండర్కి ఎంతమంది? 4 సైన్యాధిపతులు. చెప్పండి, అక్కడ ఏముంది? చిరుతపులికి వీపున పక్షిరాజు వంటి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 4 రెక్కలు. ఈ 4 రెక్కలు ఎవరు? అలెగ్జాండర్ యొక్క, అంటే గ్రీకు సామ్రాజ్యం యొక్క, అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ యొక్క సైన్యాధిపతులైన 4. నేను వాళ్ళ గురించి అంతా సెర్చ్ చేసి వాళ్ళ పేర్లు కూడా తెలుసుకున్నాను. ఒకటి పేరు కస్టాండర్ అంట. వాడి పేరు ఏం పేరు? కస్టాండర్. వీడు మాసిదోనియా ప్రాంతాన్ని తీసేసుకున్నాడు. రెండో వాడు టోలమీ సొటర్. వీడు ఐగుప్తు ప్రాంతాన్ని తీసేసుకున్నాడు. అంటే ఇందాక ఎముకలు ఉన్నాయి కదా, ఆ ఎముకల్లో ఓ ప్రాంతాన్ని ఓ ప్రాంతం. ఎందుకంటే పైదాన్ని కొట్టొచ్చినోడు రెండో వాడిని కొట్టినోడు 3వ వాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకటి కస్టాండర్ అనేవాడు మాసిదోనియా ప్రాంతాన్ని తీసేసుకున్నాడు, టోలమీ సొటర్ అనేవాడు ఐగుప్తు ప్రాంతాన్ని తీసుకున్నవాడు, సెల్యూకస్ అనేవాడు మన ఇండియా వరకు లాగేశాడంట. ఇండియా ప్రాంతం పరిపాలించిన వాడు ఎవడు? సెల్యూకస్. ఇక తర్వాత ఇంకొకటి ఉండిపోయాడు, వాడి పేరు లిసియకస్ అనేవాడు చిన్న ఆసియా ప్రాంతాన్ని లాగేసుకున్నాడు. చిన్న ఆసియా ప్రాంతం అంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ప్రకటన గ్రంథంలో ఆసియాలోని 7 సంఘాలు అంటాడు కదా, ఎఫెసు, స్మరణ, పెర్గెము, తుయతైరా, ఇవన్నీ కదా, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. ఈ సంఘాలన్నీ చిన్న ఆసియాలో. వీటిని ఎవరు లాగేసుకున్నాడు అంటే లిసియకస్ అనేవాడు లాగేసుకున్నాడు. రైట్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. రండి 7వ అధ్యాయం 6వ వచనం. అటు తర్వాత చిరుతపులిని పోలిన ఒక జంతువు చూచి తిని, దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను,
దానికి 4 తలలుండెను. ఎన్ని తలలు? ఈ 4 తలలే ఈ 4 సైన్యాధిపతులు. రైట్, ఇప్పుడు మీకు ఒక మాట చెప్పనండి. పైది తలలు ఎన్ని? ఒకటే. చేతులు ఎన్ని? బద్దేటండి, మనకి ఎన్ని చేతులు ఉన్నాయండి? 2. ఇప్పుడు ఉదర భాగంలో ఎన్ని చెప్తున్నాడు? 4. 1 2 4. కిందకి వెళ్ళే కొలది ఎన్ని? 10 వేళ్ళు. అవునా? కిందకి వెళ్ళే కొలది ఎన్ని? ఇప్పుడు మీరు చెప్పండి, రాజ్యము చిన్న భిన్నం అయిపోతుంది చూసారా? ఒకప్పుడు ఒకటిగా ఉండేది, ఒకే తల. వాణ్ణి కొట్టేసి వచ్చిన వాళ్ళు 2, మాదీయ పారసేక. వాణ్ణి కొట్టిన వాడు ఒకడే, కానీ అది ఎన్ని ముక్కలైంది? 4 ముక్కలైంది. ఇప్పుడు వాణ్ణి కొట్టిన వాడు ఎవడంటే రోమా సామ్రాజ్యం. రండి, దీన్ని ఏమన్నాడంటే, రండి 7వ వచనం. పిమ్మట రాత్రి యందు నాకు కలిగిన దర్శనము కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్మ్యము గలది. దానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములు ఉండెను. ఎన్ని కొమ్ములు? రోమా సామ్రాజ్యానికి 10 కొమ్ములు. అంటే రోమా సామ్రాజ్యంలో 10 రాజ్యాలు. మనకి తెలియాలంటే కేంద్రపాలిత ప్రాంతాలు అంటాం కదా, అలాగా రోమా సామ్రాజ్యానికి 10 మంది రాజులు. ఈ 10 మంది రాజులు కలిసి రోమా సామ్రాజ్యం క్రింద పరిపాలన చేసేవారు. రైట్, ఇప్పుడు ఇనప కొమ్ములు ఎన్ని ఉన్నాయంట? 10 కొమ్ములు. యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఆ కొమ్ములే, యేసుప్రభు వారిని చంపింది ఆ కొమ్ములే. అది ఎప్పటి వరకు సాగిందో తెలుసా? క్రీస్తు శకం 476 సంవత్సరం వరకు రోమా పరిపాలనే సాగింది. రైట్, ఇప్పుడు రోమా పరిపాలన క్రీస్తు శకం 476 వరకు సాగినప్పుడు అప్పుడు యూరప్ ముందుకు వచ్చింది. ఏమొచ్చింది? యూరప్. ఇదంతా మీకు హిస్టరీలాగా ఉండొచ్చు. యూరప్ అనేది వచ్చి ఏం చేసిందంటే ఈ రాజ్యాలన్నిటినీ తొక్కేసింది. 476 తర్వాత ప్రపంచం అంతా ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? యూరప్ చేతిలోకి. మనం కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాం. డచ్ వారు మనల్ని పరిపాలించారు, ఫ్రెంచ్ వాళ్ళు మనం పరిపాలించారు, తర్వాత బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించారు, ప్రపంచాన్ని అంతా పరిపాలించారు, మనల్నే కాదు ప్రపంచాన్ని అంతా పంచారు. అది 476 తర్వాత. రైట్, ఈ 10 మందికి పడలేదండి, అది గొడవ. ఈ 10 మందిని కొట్టేసిన వాళ్ళు ఎవరో? యూరప్ వాళ్ళు. యూరప్ దేశాలన్నీ కొట్టేసి వాళ్ళని ఏం చేసిందంటే చిత్తగా చేసేసి రాజ్యాన్ని యూరప్ సంపాదించుకుంది. రైట్, ఇదంతా మనకి ఎందుకండి? ఇంత చరిత్ర మనకెందుకు? ఇంత గొడవ మనకెందుకు? మరి దేవుడు ఎందుకు రాయించాడు 7వ అధ్యాయం అంటే? వినండి, రాజ్యం శాశ్వతం కాదు, రాజరికం శాశ్వతం కాదు. నువ్వు బంగారమైనా నువ్వు శాశ్వతం కాదు, నువ్వు వెండైనా నువ్వు శాశ్వతం కాదు, నువ్వు ఎత్తడైనా నువ్వు శాశ్వతం కాదు, నువ్వు ఇనుమైనా నువ్వు. ఇందాక నరసయ్య గారు మాట్లాడుతూ రోమా సామ్రాజ్యాలకు సంబంధించినటువంటి వికృత చేష్టలు, మామూలు చేష్టలు కాదు, రోమా సైనికుల యొక్క వికృత చేష్టలు. మనిషిని ఇలా నిలబెట్టి ఈ కాలేమో ఈ పక్కకు కట్టి, ఈ కాలు ఈ పక్కకు కట్టి, రంపం పెట్టి మధ్యలోంచి కోయడం. ఇక్కడి నుంచి 2 కాళ్ళ మధ్యలోంచి తల వరకు సకానికి వచ్చేది. ఆడి ఎంత విలవిల్లాడిపోతాడు చూడండి. రోమా సామ్రాజ్యం వాళ్ళు తారుబోసి జనాలను అందించడం. రోమా సామ్రాజ్యం వారు చంటి పిల్ల తల్లులన్నీ కూడా చూడకుండా సింహాలకి వారిని ఎరగా వేయడం. ఇనప పళ్ళు, అది రోమా సామ్రాజ్యం. ఎన్ని పళ్ళు ఉన్నాయంట? ఇనుప పళ్ళు. చదవండి. భిన్నమైనది ఇనుప పళ్ళు, దంతములు 10 కొమ్ములు ఉండెను. అది సమస్తమును భక్షించుచు తొత్తనీయులుగా చేయొచ్చు, మిగిలిన దానిని దాని కాళ్ళ క్రింద తొక్కుచుండెను, అనగా ద్రొక్కుచుండెను. నేను చూచుచుండగా నేను ఆ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో
3 పెరికివేయబడెను. ఒక చిన్న కొమ్ములు వేసిందంట 10 కొమ్ముల మధ్యలోంచి. ఈ కొమ్ముకు ప్లేస్ ఇవ్వడానికి 3 కొమ్ములు లేచిపోయినాయంట. అంటే ఆ చిన్న కొమ్ము ఏం చేసిందంటే 3 కొమ్ములు లేపేసి ఓ చిన్న కొమ్ము వచ్చింది. ఇప్పుడు చెప్పండి, నెమ్మది ఉందా? దేశంలో నెమ్మది ఉందా? రాజ్యాలలో నెమ్మది ఉందా? లేదు. ఒక దాన్ని లేపేయడం, ఇంకోటి రావడం, ఇంకో దాన్ని లేపేయడం, ఇంకోటి రావడం. ఆ చిన్న కొమ్ము ఎవరికి సూచన అంటే క్రీస్తు విరోధికి సూచన. ఆ చిన్న కొమ్ము ఎవరికి సూచన? వాడు ఏం చేస్తాడంట, ఆ కొమ్మునకు మానవ కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇక సింహాసనములు వేయుట చూచితిని, మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. ఏమొచ్చేసినాయి? ఏమొచ్చింది ఇప్పుడు? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలా. మనము అంత్యకాలంలో ఉన్నాము. ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నామనడానికి సింహాసనాలు కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి? రైట్. ఒకటి, బబులోను సామ్రాజ్యం ఉందా లేదా? ఉందా? అయిపోయింది. మాదీ పారసిక సామ్రాజ్యం ఉందా? అయిపోయింది. తర్వాత గ్రీకు సామ్రాజ్యం ఉందా? అయిపోయింది. రోమా సామ్రాజ్యం ఉందా? అయిపోయింది. ఇప్పుడు ఏ సామ్రాజ్యం ఉందంటే క్రీస్తు విరోధి సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యం? ఇప్పుడు 4 మేకులు పీక్కోలేనోడు అంటున్నాడు ఒకడు. అసలు యేసు ప్రభు దేవుడే కాదంటున్నాడు ఒకడు. ఇదే సామ్రాజ్యం క్రీస్తు విరోధి సామ్రాజ్యం. ఇది మనందరం తెలుసుకోవాలి, క్రైస్తవులను తెలుసుకోవాలా. ఈ క్రీస్తు విరోధి సామ్రాజ్యం వాడంట ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడంట. ఏమని రాయబడింది? అతడు గర్వముగా మాట్లాడు నోరు అతనికి ఇవ్వబడింది. రైట్. ఎప్పుడైతే వాడు గర్వంగా మాట్లాడాడో సింహాసనాలు వేశారు. ఏం వేశారు? సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? మహావృద్ధుడు అక్కడ కూర్చున్నాడు. ఆ మహావృద్ధుడు ఏం చేశాడో తెలుసా? ఈ అధ్యాయం అంతా ఇవాళ చెప్పను, సరిపోదు టైము, మరలా చెప్తాను, వినాలి. మహావృద్ధుడు అక్కడ కూర్చున్నాడు. ఎప్పుడు కూర్చున్నాడు తెలుసా? ఈ రాజ్యాలన్నీ వాటి పరిస్థితులు అయిపోయినాయి. ఇప్పుడు క్రీస్తు విరోధి పాలన మొదలైంది. యేసు ప్రభుని తిట్టేవాళ్ళు మొదలయ్యారు. యేసు ప్రభుని ఏం చేసేవారు? హేళన చేసేవాళ్ళు మొదలయ్యారు. బైబిల్ని చించేవాళ్ళు మొదలయ్యారు. క్రీస్తు విరోధి పాలన, చిన్న కొమ్ము యొక్క పాలన మొదలైంది. క్రీస్తు విరోధి మొదలయ్యాడు. ఏమంటే దేశంలో, ఏమంటే ప్రపంచంలో క్రీస్తు విరోధి పాలన మొదలైంది. క్రీస్తు విరోధి పాలన మొదలైందంటే సింహాసనాలు వేయబడుతున్నాయని అర్థం. అంటే ఏది రెడీగా ఉంది? సింహాసనం అంటే తీర్పు అని అర్థం. ఏది రెడీగా ఉంది? తీర్పు తీర్చడానికి ఎవరు కూర్చున్నాడంటే ఒక ఆయన మహావృద్ధుడు. కంక్లూడ్ చేస్తాను ఈ మాట, చదవండి. మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బిచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనమును అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. 10వ వచనం. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట, వేవేల కొలది పరిచారకులు, కోట్ల కొలది మనుషులు ఆయన ముందు నిలబడ్డారు. అంటే ప్రపంచ జనాభా ఎవరి ముందు నిలబడతారు? ఆ మహావృద్ధుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన పరిశుద్ధుడు, ఇక్కడ ఆయన మహావృద్ధుడు. అందరూ ఆయన ముందు నిలబడ్డారు. నిలబడినప్పుడు ఏం జరిగిందంటే 11వ వచనం. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు, క్రీస్తు విరోధి ఏమయ్యాడు? చచ్చాడు. చంపినట్టు కనబడను. తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో, క్రీస్తు విరోధి ఎక్కడ వేయబడ్డాడు? ఇప్పుడు అగ్నిలో వేయబడ్డాడు. మరి ఇప్పుడు రాజ్యం ఎవరిది? మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయాను. సమయము వచ్చే వరకు అవి సజీవుల మధ్యన ఉండవలనని ఒక సమయము, ఒక కాలము దానికి ఏర్పాటయింది. జరిగింది ఏంటంటే 14వ వచనం. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు,
ఆధిపత్యమును ఆయనకియబడును, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు, ఆయన రాజ్యము ఎన్నటికీ. మీకు 14 వచనాల్లో మీకు ఏమర్థమైంది? లయమైపోయే రాజ్యాల గుండా మనం ప్రయాణం చేస్తున్నాం. మనకు ఒక రాజ్యం రాబోతుంది. అదే రాజ్యము లయము కానీ అది మహావృద్ధుడున్న రాజ్యం, అది పరిశుద్ధుడున్న రాజ్యం, అది నీతి రాజ్యం, అది అత్యున్నత రాజ్యం. అది బబులోను రాజ్యం లాంటిది కాదు, అది మాదీయ పారసేక రాజ్యం లాంటిది కాదు, అది గ్రీకు సామ్రాజ్యం లాంటిది కాదు, ఏమంటే అది రోమా సామ్రాజ్యం లాంటిది కాదు, ఏమంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న క్రీస్తు విరోధి సామ్రాజ్యం లాంటిది కాదు, అది ఉన్నతమైన సామ్రాజ్యం. అయితే దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, ఏమండి ఆ యొక్క రాజ్యములో, ఆ శాశ్వత రాజ్యములో, ఏమండి 18వ వచనం చదువుతున్నాను చూడండి. 18వ వచనం, అయితే మహోన్నతుని పరిశుద్ధులే, చాలు, మహోన్నతుని పరిశుద్ధులే శాశ్వత రాజ్యంలో అధికారం ఎవరిది? చెప్పండి, మళ్ళీ చెప్పాలి. శాశ్వత రాజ్యంలో అధికారం ఎవరిది? నువ్వెవరు? పరిశుద్ధుడివేనా? పరిశుద్ధపరచబడ్డారా? రక్షించబడ్డారా? యేసు ప్రభు రక్తంలో కడగబడ్డారా? లేదంటే నాశనమయ్యే రాజ్యంలో నీవు ఉంటావు. నీవు మహోన్నతుని రాజ్యములో అధికారము కలిగిన అత్యున్నతమైన రాజ్యములో నీవు అధికారిగా ఉండాలంటే నీవు పరిశుద్ధతకు, నీవు ఈ రోజున పరిశుద్ధతలో పాలు పొందాలి. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ. రాజ్యము ఎవరిది? ప్రభుది. అధికారం ఎవరిది? చెప్పండి. పరిశుద్ధులది. రాజ్యము ప్రభుది, అధికారము. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయబడాలి? ఇప్పుడు పరిశుద్ధులయుండుడి, దైవ చిత్తమున పెరుగుడి, యాదార్థులయుండుడి, పరిశుద్ధులయుండుడి. ప్రియమైన వాళ్ళరా, పాపులమైన మన కొరకు, నిత్యనాశనానికి పోయే మన వరకు, ఆ క్రీస్తు విరోధి అగ్నిగంధకంతో మండే గుండంలో వేయబడ్డాడు. ఆ పరిస్థితి నుంచి మనల్ని తప్పించడానికి దేవుడు ఈ రోజున మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దయచేసి మీలో ఇంకెవరైనా పరిశుద్ధపరచబడకపోతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడండి, పరిశుద్ధపరచబడండి, శాశ్వత రాజ్యంలో చేరండి. తల్లవంచండి, చిన్న ప్రార్థన చేయండి. తల్లవంచి చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, శాశ్వతమైన రాజ్యములో, నిత్య రాజ్యములో అధికారము పరిశుద్ధులకు ఇస్తానని చెప్పావు. ఆ నిత్య రాజ్యానికి నన్ను వారసునిగా చేయి. లయమైపోయే రాజ్యాల మధ్య ఒక శాశ్వతమైన రాజ్యాన్ని మాకు చూపించావు. అది క్రీస్తు రాజ్యం. ఆ రాజ్యము మాకు కావాలి. ఆ రాజ్యములు మమ్మను ప్రవేశింపచేయండి, మమ్మను పరిశుద్ధపరచండి, నీ రక్తము చేత కడగండి, పవిత్రపరచండి. నిత్య రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేయండి. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు కొన్ని సంగతులు మేము వినడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ, నీ లేఖనాల ప్రకారంగా మేము పరిశుద్ధపరచబడి నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి సహాయం చేయమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.